కొంచెం నాకు థ్రోట్ బాగాలేదు, సో దానికి సారీ చెప్తున్నాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ నాకు స్పెసిఫిక్గా పేర్లు ఎవరివి తెలియదు, బట్ స్టిల్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్స్ టైమ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ యాజ్ అ సక్సెస్ఫుల్ ఈవెంట్. And thank you everyone, especially for the entire crew, basically who is supporting us in every activity, because technical team lekapothe asla complete product bayitiki raadu. Because I also work, I know how difficult it is. Probably bhasha పరిజ్ఞానం నాకు అంతగా లేకపోవచ్చు, బట్ ఇంగ్లీష్ వాడుతున్నందుకు కూడా శ్రమించాలి. స్పెసిఫిక్గా ఈరోజు విచ్చేసిన పెద్దలందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. వాళ్ళు గ్రేట్ బిజీ స్కెడ్యూల్లో వాళ్ళ టైంని మా కోసం కేటాయించినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ హియర్ ఆన్ ద స్టేజ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ కమింగ్ హియర్. ఈ మూవీ బేసిక్గా 10 మందికి అన్నం పెట్టాలి, ప్లస్ మా ప్యాషన్ కూడా సక్సెస్ అవ్వాలని అదొక ఆపర్చునిటీగా తీసుకొని క్రియేట్ చేయడం జరిగింది. సో దానికి మీ అందరి సపోర్ట్ కావాలి. అండ్ ఈ మూవీ చూసి థియేటర్లో చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసి ఈ మూవీ సక్సెస్ అవ్వాలని స్పెసిఫిక్గా మనస్ఫూర్తిగా కోరుకోండి. మనం బాగుండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి, అందరూ సక్సెస్ఫుల్గా ఉంటే మనం 10 మందికి అన్నం పెట్టచ్చు. దట్స్ అ బేసిక్ థాట్ ప్రాసెస్. బేసికలీ కొంచెం ఎమోషనల్ అవుతున్నాను, బట్ యూ హ్యావ్ టు బేర్ విత్ మీ, లిటిల్ థ్రోట్ ఇష్యూ గోయింగ్ ఆన్ హియర్. There is a hard work behind every success, right? Success doesn't come just like that straight away. So we have to keep working, keep the passion alive, and keep it going so that you will be successful one day. That's my thought process. Normally I do the same way when I work in my work. So I supported my brother, and indirectly I supported the entire crew partially. Maybe I may not get involved in day-to-day activities, but thanks for everyone for keeping us alive and keep this momentum alive and make this as a success. That's the only thing I want to thank everyone for coming here. And for the audience, అంటే ఆడియన్స్ అందరూ దేవుళ్ళు అంటారు కదా, నిజంగా మన కస్టమర్లే దేవుళ్ళు. అంటే మనకి మూవీ ఇండస్ట్రీలో ఆడియన్స్ దేవుళ్ళు, అలాగే క్రూ దేవుళ్ళు. సో ప్రతి ఒక్కళ్ళలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఈ భగవంతుని సాక్షిగా మీరు అందరూ ఈ సినిమా చూసి సక్సెస్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్. నా సినీ ప్రముఖులకి, ప్రింట్ అండ్ మీడియా వాళ్ళందరికీ, మా బంధుమిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఏప్రిల్లో టీజర్ రిలీజ్ చేశాము, అది అందరూ చూశారు. ఓకే, మూవీ సాంగ్స్ అన్నీ రిలీజ్ అయినాయి, అన్నీ చూసాము. రేపు ఆగస్టు 30 మూవీ రిలీజ్ చేస్తున్నాము. అందరితో థియేటర్కి వెళ్ళి తప్పకుండా చూడాలి. నేను పక్కన నుంచి ఉంటానండి. ఇంకేమైనా మీరు చెప్పాలనుకుంటే ధైర్యంగా చెప్పేయండి, అందుకేమైనా వచ్చాను పక్కకి. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? లేదు, అంతే అంతే అందరూ. ఓకే, సో అది మూవీ డెఫినెట్లీ చూసే ఉంటారు కదా, ఎలా అనిపించింది మీకు మూవీ? చూడొచ్చు. బాగా బాగా నచ్చిన అంశం ఏంటి మీకు మూవీలో? మీ వారి యాక్టింగా? ఓకే, సో అదే ఫస్ట్ నచ్చింది అనమాట. అయితే అంతేలేండి, మీ వారికి అనిపించండి, మిగతావి ఏం చూస్తారు ఇంకా? అందుకే ఏవి చూడనట్టున్నారు. అన్ని మూవీస్ చూస్తాను. ఆహా, మూవీలో మీ వారికి అనిపించిన తర్వాత ఇంకా మిగతా ఏం పట్టించుకొని ఉంటారు, అందుకే వారి యాక్టింగే నచ్చినట్టుంది. అన్ని మూవీస్ చూస్తాను కాబట్టి మా వారు ఎలా చేస్తున్నారో తెలుసు. ఓకే, సో ఆ రకంగా మీ వారి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది అంటారు. చాలా కష్టపడ్డారు, సో హిట్ అవుతుంది. గ్రేట్ అండి. అందరూ ఆగస్ట్ 30 సినిమా రిలీజ్. ఎఫెక్ట్స్ బాగా డిజైన్ చేసాం. యాక్టర్స్ అందరూ ఆల్రెడీ వెల్ నోటెడ్ ఆర్టిస్టులు, ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు ఆల్రెడీ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ సినిమాకి ఎవరి స్థాయిలో వారు న్యాయం చేశారు. సో ఈ సినిమాని మరింత ముందుకు తీసుకెళ్ళి మీ బ్లెస్సింగ్స్ అంతా మా నేను కీర్తన సినిమా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఉద్దండులకు, ఆడపడుచులకు, విచ్చేసినటువంటి బంధుమిత్రులకు, కళాకారులకు, అలాగే మీడియా లేని మా జీవితానికి అద్దం అంటూ మరొకటి లేదు, మా అద్దాలు మీరే అన్న సంగతి తెలిసిన వాడిని కాబట్టి వచ్చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. మరి నేను కీర్తన ఆ సాంగ్ని ఎంఎల్ రాజా గారు నాతో రాయించినందుకు చిన్నోడైన బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. ఇది నాది 3వ సినిమా, అందుకు అదృష్టంగా కూడా భావిస్తున్నాను.
రమేష్ గారిని చూసి నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. వన్ మ్యాన్ షో అనేది ఇండస్ట్రీలో చాలా కష్టం, కానీ అది ఈ ధాటికి తట్టుకొని ముందడుగు వేశాడంటే ఇక అడ్డుండదేమో అని చెప్పి ఆ సినిమా టీజర్ నాకు అర్థమైంది. కాబట్టి ఏ ఒక్కరమైనా ఒక అడుగు ముందేసినప్పుడు ఆ అడుగులో అడుగేసుకుంటూ 10 మందికి దారి చూపించేటువంటి ధైర్యం మనమే. కాబట్టి మనమందరం ముందుంటేనే వాళ్ళందరూ ముందుకు సాగుతారు, వాళ్ళు బాగుపడితేనే మనమందరం బాగుపడతాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సందర్భం కూడా చెప్పాలి. నాకు రాజా గారు ఫోన్ చేసి అంకుల్ ఒక చిన్న పాట రాయాలి అని చెప్పంటే ఏంటి నాన్న అంటే లవ్ సాంగ్ కొత్తగా ఇన్స్పైర్ చేసినట్టుగా రాయమని చెప్పి అన్నారు. నాకు చిన్నప్పుడు మాకు వ్యవసాయం ఉండే, పశువులు కాసేది, ఆ పూల చెట్లతోనే ఆడుకునేది. ఆ సీతకోకలు మన ఒంటి మీద వాళ్తుంటాయి అన్నట్టు. ఆ వాలినప్పుడు అది తుండంతో అది గుచ్చేటప్పుడు కాస్త స్పర్శ అనేది ఒక వింతగా అనిపిస్తుంది. అప్పుడు మన మనసు ఎలా అనిపిస్తుందంటే ఎగిరేసినట్టు అనిపిస్తుంది. ఇలాంటి కొత్త పద్ధతి నేను కనిపెట్టాలని చెప్పి నేను ఆ రకంగా రాత్రి 2:30 గంటలకు అస్సలు ఏం చేయాలో అర్థమైతే లేదు. ఇన్ని పాటలు రాసినా కొత్తదనం ఉండాలని చెప్పి అనుకొని ఆ సీతాకోక ఎగిరింది మనసు అనే పాట రాయించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్తున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎంతవరకు ఉంటే అంతవరకు. నా పేరు అసలు పేరు రాములు సిహెచ్. యాజ్ ఏ స్కూల్ అసిస్టెంట్, గవర్నమెంట్ టీచర్, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అచీవ్మెంట్ మెంబర్ అన్నీ ఉన్నప్పటికీ ఇక్కడ అవకాశం దక్కడం మీ అందరి మధ్యన నేను సంతోషపడుతున్నాను. మీ పెద్దల యొక్క దీవెన నాకున్నంత వరకు ఒక కళాకారుడిగా నా కలంతో ఎన్ని పాటలైనా మీకు అందజేస్తానని చెప్పి, ఇంకా రమేష్ గారు రాబోయే రోజులలో ఎన్నో సినిమాలు చేసి ఈ రాము సారికి అవకాశం కలిగించాలని చెప్పి, మా ఎమ్మెల్యే రాజా కూడా కల్పించాలని చెప్పి ప్రొడ్యూసర్లకి, తర్వాత తోటి కళాకారులకు అందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. సాహిత్య సరస్వతికి నమస్సుమాంజలి. నేను కీర్తన. ధీరజ్ అప్పాజీ గారు ఆ పేరు చెప్పగానే సాహిత్యం వాళ్ళకి చాలా ఇష్టమైన పేరు అది, కీర్తన అనేది. సంగీత ప్రపంచానికి కూడా చాలా ఇష్టమైన పేరు. రమేష్ అని నాకు వాట్సాప్లో ఒక ఇది వచ్చింది, ఎవరు అని పెట్టాను. ఆయనే హీరో అని చెప్పి నాకు తెలియదు. అందుకని అతనికి ముందుగా శుభాశీస్సులు. ఈ చిమ్మట ప్రొడక్షన్స్ అందరికీ కూడా శుభాభివందనాలు. ఇవాళ గరుడ పంచమి, శ్రావణ మాసం ఆడవాళ్ళందరికీ ప్రీతికరమైన రోజు, శ్రావణ శుక్రవారం మొదటి వారం. అందరికీ కూడా శుభాశీస్సులు. ఈ శ్రావణ శుక్రవారం రోజు ఈ టైంలో అందరూ తదాసు దేవతలు తదాస్తు అంటూ ఉంటారట. వాళ్ళకి ఇంకా వేరే ఏ పని లేదు. ఇక్కడ పుణ్యం చేసుకున్న వాళ్ళందరూ అక్కడ దేవలోకంలో వాళ్ళకి ఇలాగే చేర్చి అవి వేస్తారు. వాళ్ళ పని ఇంకా ఏమీ చేయడానికి కూడా ఏముండదు. తదాస్తు తదాస్తు అంటుంటారట. అందుకే మంచి మాటలు చెప్పుకోవాలి, మంచి మాటలు వినాలి అంటారు. అందుకని ఈ శుభ సమయంలో ఈ సినిమా రమేష్కి ఇంకా ఎన్నో ఈ ప్రొడక్షన్ వాళ్ళకి ఇంకా విజయవంతం చేయాలని, ఇంకా భగవంతుని ఆశీస్సులు. ఎందుకంటే నేను కూడా కొత్తగా సినిమా ప్రొడక్షన్లోకి ఎంటర్ అయ్యాను. మన్వేషి మూవీస్, నా మనవరాలు ఇద్దరి పేరు మీద, నా పేరు సింహరాశి కాబట్టి మాతో రావాలని అనన్య వైష్ణవి వాళ్ళిద్దరి పేర్లు మన్వేషి మూవీస్ అని పెట్టాను. అలాగే పిఠాపురం బాయ్స్ అని చెప్పి కొత్తగా అది కూడా చేస్తున్నాము. ఈ 2 సినిమాలు ఆగస్టు ఇదే శ్రావణ మాసంలోనే స్టార్ట్ అవుతాయి. మిగతా పనులన్నీ కూడా వీళ్ళు కూడా ఒంటి చేత్తో పోరాడినట్టే మాకు కూడా చాలామంది సహకరిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ సినిమా పాట సీతాకొక చిలుక ఆయన చాలా కష్టపడి అర్ధరాత్రి రాశానని చెప్పారు. కానీ ఆ పాట వెంటనే మనసులోకి వెళ్ళిపోయింది. ఆ సీతాకొక చిలుకల్లానే మనందరం కూడా థియేటర్స్కి వెళ్ళి బద్దకించకుండా ఇంట్లో చూసేసే వీలు ఉంటుంది. కానీ తప్పకుండా మన బంధుమిత్రులు, మన స్నేహితులు వాళ్ళందరితోటి ఎన్నోసార్లు ఒకే సినిమాని ఎన్నిసార్లు చూడగలిగితే అన్నిసార్లు ఈ సినిమాని చాలాసార్లు చూసి విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను అమ్మవారి ఉపాసకురాల్ని, అందుకని అమ్మవారు మీకు సదా తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ధీరజ్ అప్పాజీ గారు కూడా వాళ్ళ కుటుంబంతో కూడా చాలా సంతోషంగా ఇక్కడ ఎదుర్కొన్న ఉన్నవాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎన్నో పనులు మానుకుని వచ్చింటారు. వాళ్ళందరికీ కూడా శుభాశీస్సులు శ్రావణ మాసం సందర్భంగా. బికాస్ ఆఫ్ ధీరజ్ అప్పాజీ గారు. ధీరజ్ అప్పాజీ గారు క్షీరసాగర మదనం అనేటువంటి ఒక మూవీని
2 years బ్యాక్ మేము రిలీజ్ చేసాము ఓటీటీలో. అది ప్రమోషన్ కోసమని ధీరజ్ అప్పాజీ గారిని అప్రోచ్ అయినప్పుడు ఎంత ఎక్సలెంట్గా ఆ మూవీని ప్రమోట్ చేసి అసలు అంత బాగా సిన్సియర్గా రైటప్ ఇచ్చి ఒక మంచి రేంజ్కి తీసుకెళ్ళినటువంటి ధీరజ్ అప్పాజీ గారు మా సినిమాకి కొన్ని ప్రాఫిట్స్ కూడా వచ్చే విధంగా మాకు సహాయపడ్డారండి. అంటే మా టీం అందరికీ సహాయపడ్డారు. ఈ పాయింట్ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అయినప్పుడు ఆయన 4 o'clockకి థ్యాంక్ యూ సో మచ్ 4 o'clock ఫోన్ చేసి పద్మిని గారు ఇవాళ ఒక మూవీ ఉందండి అని చెప్పగానే నేను అన్నాను మాకు సెలబ్రేషన్స్ ఉన్నాయండి బట్ ఐ ట్రై అని చెప్పాను. చెప్పి మళ్ళీ అనుకున్నాను మన ప్యాషన్ ఏంటి, మూవీ ఇండస్ట్రీ, ప్రమోటింగ్ న్యూ కమర్స్ అండ్ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్ని మనం ప్రమోట్ చేయాలి అంటే మా లాంటి వాళ్ళందరూ వస్తేనే కదా ఆ సినిమాకి కొంత అంటే మనం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా కొంత సపోర్టింగ్గా ఉండి 4 మంచి మాటలు ఆ సినిమాలో ఉన్నట్టు చెప్పినా కూడా సినిమా ప్రమోషన్ అనేది తప్పగా అవుతుంది అనమాట. సో నేను అప్పుడు అడిగాను మూవీ పేరేంటండి అని అడిగాను. నేను కీర్తన అన్నారు. అనగానే ఆ టైటిల్ ఎంత సాఫ్ట్గా వినసొంపుగా చాలా బాగుందండి. ఫస్ట్ ఐ కంగ్రాచులేట్ ద పర్సన్ ఎవరు దీనికి టైటిల్ ఇంత మంచిగా పెట్టారో. నేను శైలజ అనే మూవీ పెద్ద బడ్జెట్ మూవీలో అయ్యి హిట్ అయిన చిన్న బడ్జెట్ మూవీ చక్కగా ఉన్నట్లయితే అందరూ చూస్తారు. బడ్జెట్ ఏంటనేది కాదు, దాంట్లో ఆర్టిస్టులు కూడా చాలా బాగా ఉన్నారు, సపోర్టింగ్ ఆర్టిస్టులు అందరూ. సో అందరు కలయికతో ఏర్పడినటువంటి నేను కీర్తన, మ్యూజిక్ రాజా అన్నారు. అయితే ఇప్పుడే ఒక లిరిక్స్ కూడా బాగా చెప్పారు. ఇంతమంది పెద్దలందరూ వచ్చారు, మేడం వచ్చారు, మా డిఎస్ రావు గారు వచ్చారు. అసలు వేదికలో ఎక్కువగా ఎప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా అందరూ జెంట్స్ ఉండి ఒక్కలో 2 లేడీస్ ఉంటామండి మేము. కానీ ఈరోజు శ్రావణ శుక్రవారం మొదటి వారం నేను కీర్తన మూవీ కోసం ఈ అందరు ఇంత టైంని స్పెండ్ చేసి వచ్చారు అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్ ద ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ హిట్ అవుతుంది. ఎందుకంటే పాజిటివ్ వైబ్స్ దీంట్లో ఉన్నాయి. ఈరోజు నాగపంచమ పంచమి అనే ఒక మంచి రోజు నాడు కంటిన్యూస్గా అవుతున్నాయి. ఇందులో టెక్నికల్ వాల్యూస్ బాగుండి, హీరోయిన్ బాగా చేసుకొని, మ్యూజిక్ బాగుండి, థియేటర్స్లో మీ అందరూ మీడియా మిత్రులందరూ సపోర్ట్ చేసి థియేటర్స్ కొంచెం బాగా రిలీజ్ అయ్యి డెఫినెట్గా ఇప్పుడే ఒక మేడం చెప్పారు మనము ఏంటి ఇంట్లో ఉండి చూసేస్తే సినిమా ఎప్పుడు ఇంట్లో చూస్తే సినిమా కాదండి, థియేటర్లో చూస్తేనే నిజమైన సినిమా. ఏదైనా ఓటీటీ అవ్వనివ్వండి, ఏమైనా అవ్వనివ్వండి, ఆ థియేటర్లో మన చుట్టుపక్కల మన స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ ఆ పాప్కార్న్ తింటూ సినిమాని ఎంజాయ్ చేసినట్లయితే దట్ విల్ బి మనకి మంచి సంతోషాన్ని ఇచ్చేదండి. ఎప్పుడో వీలు కానప్పుడు మనం టీవీలో చూసుకోవాలి, కానీ థియేటర్లో మంచిగా ఉన్నప్పుడు సినిమాని నేను కీర్తన్ అందరూ థియేటర్లో సినిమాని చూడండి, తప్పకుండా ప్రమోట్ చేయండి. అందరూ తన వాట్సాప్లోని ఇన్స్టాల్లోని ఈ పోస్టులు పెట్టండి. నేను అప్పుడు గూగుల్లో సర్చ్ చేశాను, ఈ సినిమా హీరో వాళ్ళ మిస్సెస్ పేరునే పెట్టారు. తప్పకుండా వాళ్ళ మిస్సెస్ ప్రొడ్యూసర్గా వచ్చినట్టు ప్రొడ్యూసర్ అని అనుకుంటున్నాను. ప్రొడ్యూసర్గా వాళ్ళ మిస్సెస్ ఉన్నారు. అమ్మాయి ఒక ప్రొడ్యూసర్గా వస్తుంది అంటే ఆ అమ్మాయిని మనందరం సపోర్ట్ చేయాలి. కొంతమంది లేడీ ప్రొడ్యూసర్స్ రావాలి. ఆ లేడీ ప్రొడ్యూసర్స్తో పాటు ఈ ఇండస్ట్రీలో సినిమాలు కూడా చిన్న సినిమాలు, ముఖ్యంగా కథ బాగున్న సినిమాలు, కథనం బాగున్న సినిమాల్ని జనాలు చూస్తారండి. హీరో ఎవరా, హీరోయిన్ కొత్త వాళ్ళండి, ప్రతి ఒక్కరు స్టార్ట్ పెట్టేది కొత్తదనంతోనే స్టార్ట్ పెట్టి ఒక అంచెలంచెలుగా ఎదుగుతారు. డెఫినెట్లీ నేను కీర్తన ఒక మంచి సక్సెస్ఫుల్ మూవీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పద్మిని నాగులపల్లి. థ్యాంక్ యూ. నేను శ్రీవిద్య మలహరి, సింగర్. ఇప్పటిదాకా మీరందరూ మాట్లాడుకున్న సీతాకోక చిలకై ఆ సాంగ్ అదృష్టవశాత్తు నేనే పాడడం జరిగింది. సో చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఎంఎల్ రాజా గారికి మరియు రమేష్ గారికి చాలా చాలా హార్డ్ వర్క్. అసలు మేము ఆర్ఆర్ పాడినా సింగింగ్ చేసినా కూడా పక్క నుండి అసలు ఒక మనిషి ఏం లేరు అక్కడ అన్నట్టుగా కూర్చొని అలా చూస్తుండేవారు. చాలా
ఎవరైనా మామూలుగా పాడుతూ ఉంటే ఇలా అలా అని సజెషన్స్ ఇస్తారు, కానీ ఈ సార్ మాత్రం అసలు మమ్మల్ని ఎప్పుడూ డిస్టర్బ్ చేసేది కాదు. చాలా కంఫర్టబుల్గా పాడాము టీం అందరము. ఇట్స్ ఎ వెరీ బిగ్ టీమ్. బట్ మాకు ఈ అవకాశం ఇచ్చిన ఎంఎల్ రాజా గారికి మరియు సార్ రమేష్ మాస్టర్ గారికి, ఇంత అందమైన రాములు మాస్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఇంత అందమైన పాట నేను పాడినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. మీడియా మిత్రులకు, సభను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మంజునాథ్. నేను రంగస్థలం అంటే నాటక రంగం నుంచి వచ్చిన వాడిని. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రమేష్ బాబు గారికి రుణపడి ఉంటాను. నా జీవితంలో ఇద్దరికి రుణపడి ఉన్నాను, ఎప్పటికీ రుణపడి ఉంటాను. అది నా నాటక గురువు బజరప్ప గారు, ఆ తర్వాత నాకు సినిమాలో అవకాశం ఇచ్చిన రమేష్ గారు. ఈ పోస్టర్లో నా ఫోటో చూసుకోవడానికి 10 సంవత్సరాలు పట్టింది నాకు. ఈ కళ నాకు నెరవేర్చిన రమేష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. నేనే కాదు, ఈ సినిమాలో నాలాగా కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ కూర్చున్న బ్రదర్ నరేందర్ ఉన్నారు, వీరు ఉన్నాడు, ఇక్కడ దీనికి కష్టపడిన సాజిద్ అమర్ చాలామంది ఉన్నారు, ఇక్కడ మేడం రిషిత గారు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మీ అందరి బ్లెస్సింగ్ తెలియజేసేసి ఈ సినిమాని హిట్ చేయాలి సార్. మ్యూజిక్ మాత్రం చాలా సూపర్గా ఉంది సార్. బీజిఎం అయితే అదిరిపోయింది. ఫైట్స్ మాత్రం చాలా సూపర్ ఉంది. ఫైట్స్ మాస్టర్ దేవరాజ్ గారు, వారు కూడా చాలా చేశారు. వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ సందర్భంగా. మీ అందరూ కూడా మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసేసేసి ఈ సినిమాని మరో మెట్టెక్కిస్తే ఖచ్చితంగా మా సారు, మా డైరెక్టర్ గారు ఇంకో సినిమా తీస్తారు. మా లాంటి వాళ్ళకి చాలా మందికి అవకాశం ఇస్తారు. కాబట్టి మీడియా తరఫున అందరినీ కోరుకుంటున్నాను, దయచేసి సినిమాని థియేటర్లో చూడండి, ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా సభని ఇచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా రమేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజు షూట్లో నేను చూశాను, నిజంగా ఒక ఆర్టిస్ట్గా డైరెక్షన్ అన్నీ చేసి అంత కష్టంతో సినిమాని ఇంతవరకు తీసుకొచ్చారు. నిజంగా ఆ కష్టం మాటల్లో చెప్పలేమండి. రేపొద్దున థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఆయన కళ్ళల్లో చూడాలి ఆనందం అని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, దయచేసి ఈ సినిమాని మంచిగా సపోర్ట్ చేస్తారని, ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి చాలా మంచిగా అవకాశం ఇచ్చారండి. అందరూ ప్రూవ్ చేసుకున్నారు కూడా. వాళ్ళందరూ మంచి లైఫ్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రమేష్ గారికి నమస్కారం. ఈ మూవీలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ రమేష్ గారు. నేను ఎప్పుడెప్పుడో చూడాలి అని అనుకున్నాను ఈ పోస్టర్లో. నేను ఎప్పుడు కాల్ చేసిన సార్కి ఎప్పుడు సార్ మూవీ రిలీజ్ అని అడిగేదాన్ని. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీ అందరు కూడా మూవీ చూసి చాలా బాగుంటుందని చెప్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే షూటింగ్ చేసినప్పుడు మేమైతే ఒక ఫ్యామిలీ లాగా అయితే చేసాము. ఎప్పుడు ఏ డిస్టర్బెన్స్ మాకు రాలేదు. నాకు ఫస్ట్ టైం నేను ఈ మూవీలో యాక్ట్ చేయడము. చాలా భయంగా నేను వెళ్ళాను, చాలా భయపడ్డాను, కానీ నాకైతే చేసిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే August 30 రిలీజ్ అవుతుంది. మీ అందరు చూసి ఆశీర్వదిస్తారని అయితే నేను అనుకుంటున్నాను. లాస్ట్ టైం నేను రాలేదని చాలా ఫీల్ అయ్యాను, కానీ ఇప్పుడు నేను బెంగళూరు నుంచి వచ్చాను. ఈ యొక్క 1 hour కోసమైనా వచ్చి వెళ్దామని అయితే నేను రావడం జరిగింది. సో చాలా హ్యాపీ నేను. నమస్కారం. చిమటా ప్రొడక్షన్స్, నేను కీర్తన. August 30 నాడు థియేటర్లు దద్దరిల్లబోతున్నాయి. August 30 చూస్తుంటే సినిమా మొత్తం మంచి మాస్ ఎలిమెంట్. మీరు ట్రైలర్ చూస్తుంటారు, థియేటర్కల్ ట్రైలర్ చూస్తే సినిమా మొత్తం మాస్ ఎలిమెంట్, ఫుల్ మాస్ సినిమా. అండ్ సాంగ్స్ అయితే ఎంఎల్ రాజా గారు బాగా చేస్తారు. సాంగ్స్ అయితే రియల్లీ కంగ్రాట్స్. అండ్ మన రమేష్ గారు అయితే ఈ సినిమాకి బాగా కష్టపడ్డారు. ఈ సినిమా 1 man ఆర్మీ షోలా రమేష్ గారు చేశారు. ఈ సినిమా August 30 నాడు థియేటర్లో దద్దరిల్లబోతుంది. మరోసారి చెప్తున్నాను, మంచి హిట్ కొట్టబోతున్నారు. దీన్ని సపోర్ట్ చేసిన జ్యోతిర్మయ్ గారికి అండ్ లక్ష్మి గారికి 100% మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమాని వాళ్ళకి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ రిషిత. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చిన హీరో రమేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. నా ఫస్ట్ మూవీ హీరోయిన్గా నేను స్టార్ట్ చేసింది నేను కీర్తన అనే మూవీ. ఈ సినిమా తర్వాత నేను ఒక 6 movies వరకు యాక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఈజ్ ద బెస్ట్. అది ఏదన్నా కానివ్వండి, ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి నాకు హీరోయిన్గా ముందుకు నడిపించిన రమేష్ గారికి నిజంగా ధన్యవాదాలండి.
అలాగే ఈ మూవీలో ప్రతి ఒక్క ఆర్టిస్టు వాళ్ళ 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 క్యారెక్టర్స్ని న్యాయం చేశారు. ప్రతి ఒక్కరు చాలా సరదాగా గడిచిపోయింది షూటింగ్ అంతా కూడా. నిజంగా మంజునాథ్ గారు కానీ, అలాగే లావణ్య కానీ, మేఘన కానీ, అండ్ ఇంకా వీరు అండ్ నరేంద్ర, వీళ్ళంతా అయితే షూటింగ్ చేసినట్టుగా ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్గా అందరమే చాలా సరదాగా షూటింగ్ జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్లో మూవీ చూడాలని ఆశిస్తున్నామండి. ప్రతి ఒక్క చిన్న సినిమాని ఆదరించాలి. ఈ చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ని ఆదరిస్తేనే రేపు పెద్ద మూవీ తీయగలము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీని ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన హీరో రమేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. ఈరోజు ఇది మహిళా ఉద్యమంలా ఉంది. వాళ్ళ స్టేజీ మీద అందరూ మహిళలే. ముఖ్యంగా ఏంటంటే వచ్చిన వాళ్ళలో 7-8 మంది ప్రొడ్యూసర్స్. జనరల్గా ఇండస్ట్రీకి ఈ మధ్య ఎక్కువగా ఎడ్యుకేటెడ్స్ వస్తున్నారు, బాగా చదువుకున్న హీరోయిన్స్ కూడా చాలామంది బాగా హై స్టాండర్డ్స్ బాగా చదువుకున్న వాళ్ళు వస్తున్నారు. అది హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, అలాగే నిర్మాతలు కూడా. ఇందాక మన ఈ చిమటా ఫ్యామిలీ చక్కగా ఒక సినిమా తీయాలి, వాళ్ళ అబ్బాయిని ప్రమోట్ చేయాలి అంటే, వాళ్ళ అబ్బాయిని అంటే ఆ మేడం మాట్లాడింది కదా ఇందాక, ఫస్ట్ మాట్లాడిన జ్యోతిర్మయ్య గారు సిస్టర్ చాలా చక్కగా మాట్లాడారు. మీరు సింపుల్గా చాలా చక్కగా మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తీయడం అంటే అంత ఈజీ పని కాదు. ఈ రమేష్ ఎక్కడ నేర్చుకోవాలా, ఏకలవ్యులాగా యూట్యూబ్లు చూసి సినిమాలు చూసి నేర్చుకుని ఒక స్క్రిప్ట్ రాసి ఆ స్క్రిప్ట్ని సినిమాగా తీయాలని ఒక సంకల్పంతో తనే హీరోగా యాక్ట్ చేసి, మరి ఇన్ని క్రాఫ్ట్స్లో ఒకే మనిషి డీల్ చేస్తూ సినిమా తీయడం అంటే అంత ఈజీ పని కాదు. తను చాలా కష్టపడి నేర్చుకుని మరి ఇంతమంది మరి 24 క్రాఫ్ట్స్ని కొంతమందిని ట్యూన్ చేసుకుని సినిమా తీసాడంటే అంత ఈజీగా సెలెక్ట్ చేసి ఉన్నాడు కథని. ఇప్పుడు మనందరం సమక్షంలో ట్రైలర్ చూసాము. ట్రైలర్ మ్యూజిక్ డైరెక్టరు రాజు గారు సాంగ్స్ కంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అదరగొట్టాడు. సాంగ్స్ బాగాలేదని నేను అంటలేదు, సాంగ్స్ కంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సినిమాకి కావాల్సిన అన్ని హంగులు సమకూర్చుకున్నాడు డైరెక్టర్గా. అలాగే యాక్టర్గా తన ఫస్ట్ సినిమా రమేష్ ముందురా తన ఫస్ట్ సినిమా నిజంగా ఎక్కడ అసలు ట్రైనింగ్ లేకుండా కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు. ఎస్వి కృష్ణారెడ్డి గారు అలాగే వచ్చారు కదా, అప్పాజీ గారు, అలాగే మన ఆర్జీ గారు అలాగే వచ్చారు. ఎక్కడ ట్రైనింగ్ లేకుండా డైరెక్ట్గా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు. ఇలాంటి యువకుడిని ఇలాంటి ఒక శక్తిలాగా వచ్చాడు కాబట్టి ఇండస్ట్రీకి దానికి మంచి సపోర్ట్ చేసి ఈ సినిమా నేను కీర్తన అనే సినిమా మంచి విజయవంతం అయ్యి ఆ సిస్టరు వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాని గురించి పద్మిని గారు అంత చక్కగా మాట్లాడతారని నేను ఎప్పుడు వినలా, చాలా చక్కగా మాట్లాడారు. అలాగే శోభా గారు ప్రొడ్యూసరు, మన పద్మిని గారు ప్రొడ్యూసరు, మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన 2 ప్రొడ్యూసర్స్, ఇప్పుడు రాబోయే ఇంకో ప్రొడ్యూసర్ మేడం పేరు గుర్తులేదు నాకు, క్రాంతి కృష్ణ గారు, అందరూ లేడీసే వచ్చేసారు. చాలా వాళ్ళు ఏదో పని కట్టుకుని వచ్చినట్టు మహిళా ఉద్యమంలా ఉంది. చాలా సంతోషం. ఈ నేను కీర్తన అనే సినిమా థియేటర్స్లో విజయవంతమయ్యి ఈ రమేష్ ఆనందంగా ఒక చిరునవ్వు నవ్వితే చాలు. ఈ సినిమాకి ఎంత డబ్బులు వస్తాయి అనేది నాకు తెలియదు, కానీ ఈ సినిమాలో ఆ కష్టపడ్డ నిర్మాతలుగా కష్టపడ్డ ఆ 2 సిస్టర్స్ హ్యాపీగా ఉంటే చాలు. ఈ సినిమా వరకు వాళ్ళు అంత హ్యాపీగా ఉంటే నెక్స్ట్ ఏదన్నా ప్రయోగం చేయగలుగుతారు రమేష్ కోసం. మరలా దానికోసం ఇందాక పద్మిని గారు అన్నట్టు ఈ సినిమాని మనం థియేటర్లో చూడటానికే ప్రయత్నిద్దాం, థియేటర్లో చూద్దాం, సినిమాని విజయవంతం చేద్దాం. మరి ప్రొడ్యూసర్స్ ప్రకటించారు ఈ సినిమా 30వ తేదీ అని. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్ నువ్వు బొమ్మాయి అమ్మ,
తెలుగమ్మాయేనా నార్త్ ఇండియన్ స్టైల్ అనిపించారు నాకు. ఓకే, వెరీ కంగ్రాట్స్. ఓకే, ఎనీహో మన ఆర్టిస్టులు అందరికీ సినిమాలో కాంబినేషన్ ఆర్టిస్టులు కూడా మంచిగా పెట్టారు. జీవా గారు కానీ ఇంకా తదితరుల ఆర్టిస్టులు కూడా బాగా పెద్ద సినిమాలో చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. టెక్నీషియన్స్కి ముఖ్యంగా ఈ సినిమా చాలామంది కొత్త టెక్నీషియన్స్ వచ్చినట్టున్నారు. ఎడిటర్ కానివ్వండి, డిఓపి వరకు కూడా బాగుంది. అలాగే ఫైట్స్ కూడా చాలా బాగా చేసావు బ్రదర్, నువ్వు బాగా చేసావు. ఫైట్ మాస్టర్ కూడా బాగా చేశాడు దేవరాజ్, తెలుసు నాకు, బాగా చేశాడు. ఎనీహో యూనిట్ అందరికీ కాంగ్రాట్స్ చెప్తూ ఈ సినిమా విజయవంతం కావాలని మరొకసారి కోరుకుంటూ, ఇక ఇందాక పద్మిని గారు చెప్పినట్టు మా అప్పాజీ ఒక సినిమాని ప్రమోట్ చేసే విషయంలో తనకు తానే సాటి, పాత్రికేయ సోదరులతో కానివ్వండి, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం కానివ్వండి, తన వంతు చాలా గొప్పగా కృషి చేస్తాడు. ఆల్ ద బెస్ట్ అండి. సినిమా మంచి విజయం కావాలని మరొకసారి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ యూనిట్ అందరికీ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. సారీ లేట్ వచ్చినందుకు దయచేసి క్షమించుకోవాలి. ఎస్టర్డే ఇవాళ ఒక మూవీ రిలీజ్ అయింది, సూపర్ డీలక్స్ అని. సో దాని గురించి ఎస్టర్డే కొంచెం లేట్ అయింది. మార్నింగ్ కొంచెం ఫీవరిష్గా ఉండింది, కానీ నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం అందరు చెప్పినట్టు ధీరజ్ అబ్బదా తను లేరు. సో మాకు చాలా సంవత్సరాలుగా తను పరిచయం, మాకు ఒక ఫ్యామిలీ లాగా. సో తన కోసమే వచ్చాను. ఫ్రమ్ కాజాగూడ నుంచి వచ్చేటప్పటికి బాగా లేట్ అవుతా ఉండింది. ఎంత ట్రాఫిక్ అండి, టూ మచ్ ట్రాఫిక్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ కాట్ ద ఫంక్షన్. అండ్ రిగార్డింగ్ ద మూవీ, రియలీ కంగ్రాచులేషన్ టు రమేష్ గారు బికాస్ సినిమా తీసేటప్పుడు హీరోగా వేసేటప్పటికే మనకి హీరో క్యారెక్టర్ వరకు చూస్తాం, కానీ తను ఆల్మోస్ట్ తనే అన్నీ అయి ఈ సినిమాని తీసినట్టు ఇప్పుడు అందరూ చెప్పారు. డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, అండ్ డైరెక్షన్ పాయింట్ ఆఫ్ అండ్ హీరోగా ఎవ్రీథింగ్ తను చేశారంటే కంగ్రాచులేషన్స్. అండ్ రియల్లీ ఒక యజ్ఞం లాగా చేసి ఉంటారు మీరు ఈ పిక్చర్. సో డెఫినెట్గా ఈ పిక్చరు అతని కష్టాన్ని చూసైనా ఆ దేవుడు ఆశీర్వదించాలి డెఫినెట్గా. బికాస్ ఒక కష్టానికి ఎప్పుడు ఫలితం అంటూ ఉంటుంది. నెవర్, ఏ కష్టమైనా వృధా ఎప్పుడూ పోదు, చరిత్రలో లేదు కష్టం వృధా పోయిందని. కాబట్టి ఈ పిక్చర్ డెఫినెట్గా మీకు మంచి సక్సెస్ ఇస్తుంది. అండ్ ఇప్పుడు నేను చూసినప్పుడు చాలామంది కొత్త ఆర్టిస్టులు, రియల్లీ వాళ్ళ మొహాల్లో ఎంత చక్కటి ఆనందం. తను 10 years రియల్లీ వండర్ఫుల్. సో అలా ఇంతమంది మొహాల మీద అంత ఆనందాన్ని పంచిచ్చిన రమేష్ గారికి రియల్లీ కంగ్రాచులేషన్స్. బికాస్ చాలా ధైర్యంగా వాళ్ళందరినీ పెట్టుకొని ఇంత మంచిగా చేశారు. ఆఫ్ కోర్స్ చాలామంది ఆర్టిస్ట్ ఆర్ దేర్, బట్ ఈవెన్ దో కొత్త వాళ్ళని ఇంతమందిని తను ఎంకరేజ్ చేసినందుకు కంగ్రాచులేషన్ టు హిమ్. ప్లస్ ఏ పిక్చర్ అయినా ఇంతమంది లేడీస్, రియల్లీ తను చెప్పినట్లు ఒకరిద్దరే లేడీస్ ఉంటాము. నేను ఎన్నో సభలకు వెళ్ళాను కానీ 2-3, ఇప్పుడైతే అసలు సభ ఫుల్ లేడీస్ తోటి ఉంది. రియల్లీ వెరీ వెరీ గ్రేట్. దట్ ఈస్ చాలా మొత్తం అవును, నిజమే కదా. సో చాలా హ్యాపీగా ఉంది బికాస్ లేడీస్ ముందరికి రావాలి. అండ్ లేడీస్ బికాస్ మనం ఈవెన్ చరిత్ర కూడా ఆదిపరాశక్తియే మెయిన్, తర్వాతే ఈశ్వరుడు. సో అలా మన శక్తి మనకే తెలుస్తుంది, అలాగనమాట. సో ప్లస్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద న్యూ కమ్మర్స్ కానీ మీ అందరినీ డిజిటల్ ప్రమోషన్ చేసుకోండి. మీకు ఉంటుంది కదా. సో ఆ డిజిటల్ ప్రమోషన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి దిస్ పిక్చర్ విల్ రీచ్ సో మెనీ అదర్ పీపుల్. ఒకరిని చేసామంటే 500, 100, 500, 1000 అలా పోతూ ఉంటుంది. బికాస్ నవడేస్ మనది ఎంటైర్ థింగ్ డిజిటలైజేషన్ అయిపోయింది. సో ఆ డిజిటల్ ప్రమోషన్ చేయండి అందరూ, దట్ ఈజ్ ఆల్వేస్ బెటర్.
ప్లస్ పబ్లిసిటీ. ఇప్పటి నుంచి పబ్లిసిటీ బాగా చేశారంటే డెఫినెట్గా ఇట్ విల్ రీచ్ ది ఆడియన్స్ని రీచ్ అయినప్పుడే ఒక పిక్చర్కి వాళ్ళు వస్తారు. సో ఐ రిక్వెస్ట్ బాగా ప్రమోట్ చేయమని చెప్పి, డెఫినెట్గా ఈ పిక్చరు మంచి సక్సెస్ ఇస్తుందని ఆశిస్తూ, అండ్ చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు, రియలీ కంగ్రాచులేషన్స్. అందేరే అప్పారావు గారికి థ్యాంక్స్ అండి, అండ్ అప్పాజీ గారి. సో ఈ మీడియాకి థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ మీడియానే డెఫినెట్గా ఏ పిక్చర్నైనా ప్రజల వరకు తీసుకెళ్ళేది. కాబట్టి మీరు ఎంతవరకు దీన్ని ప్రమోట్ చేస్తారో చెయ్యండి. అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ ద క్రిటిక్స్, ప్లీజ్ మీరు క్రిటిక్ చేయండి, కానీ బాగుంది అని చెప్పండి. వాళ్ళ కష్టాన్ని కొంచెం ఆలోచించి బాగుంది అని చెప్పండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్. బికాజ్ ఒక కెమెరా పెట్టి ఒక షాట్ తీయాలంటే చాలా కష్టపడాలి. కాబట్టి అవన్నీ కొంచెం అర్థం చేసుకొని, కోర్స్ మీరు ఇచ్చే 300 రూపీస్ టికెట్ ఈజ్ ఆల్సో వెరీ హై, బట్ ఈవెన్ దో ఐ రిక్వెస్ట్. సో ఈ యొక్క ఫంక్షన్ ఇంత బాగా జరిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సెలవు తీసుకో. అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన సినీ ప్రముఖులకు, అలాగే మీడియా మిత్రులకు మీ సమయాన్ని వెచ్చించి మా కోసం ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ప్రోత్సహించినందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. నేను కీర్తన ఒక మంచి సినిమా అండి. డెఫినెట్గా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది. మీ కుటుంబ సభ్యులు మొత్తంతో కలిసి ఈ సినిమాని చూడొచ్చు. అలాగే ఈ సినిమా ఈ నెల 30వ తారీఖు థియేటర్లో రిలీజ్ అవబోతుంది. మీ అందరూ థియేటర్కి వెళ్ళి తప్పకుండా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుతున్నాను. అలాగే ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ గారండి ఎంఎల్ రాజా గారు చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారండి. అలాగే వాళ్ళ టీం మొత్తం కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. అలాగే సింగర్ శ్రీవిద్య మాలహరి గారిని, లాసిప్రియ గారు కానీ, హరిగుంట గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా పాడి సాంగ్స్ని చాలా మంచిగా తీసుకొచ్చారండి. దాని రిజల్టే అవుట్పుటే మీరు ఇవాళ చూస్తున్నారు. అలాగే సీతాకోక సాంగ్ రాసిన శ్రీరాములు గారు చాలా అద్భుతంగా రాశారండి. ఆ సాంగ్ మేము అది చూసినప్పుడే, రికార్డింగ్ కానీ అది కానీ చూసినప్పుడే ఈ సినిమాలో ఈ సాంగ్, అన్ని సాంగ్స్ బాగున్నాయి, ఈ సాంగ్ వరకు మాత్రం చాలా మనసులోకి వెళ్ళిపోతుందండి. అంత అద్భుతంగా ఉంది సాంగ్. అలాగే పిక్చరైజేషన్ కూడా అలానే చేసాం కులు మనాలి లొకేషన్లో. తర్వాత ఐటమ్ సాంగ్ ఒకటి, కొంచెం కొంచెం గుడుగుడు కొంచెం అని, తర్వాత మనసైంది నీకే అది అని ఒక సాంగ్. అన్ని ఏ సాంగ్ ఆ సాంగ్ అద్భుతంగా ఉంటుందండి. అలాగే అంచుల నాగేశ్వరరావు గారని లిరిక్ రైటర్ గారు, ఆయన చనిపోయారు. అయితే ఆయన మిగతా 2 సాంగ్స్ కూడా చేశారు. వారు నేను కలిసి రాయడం జరిగింది. వాటికి కూడా మంచి స్పందన వచ్చింది. అలాగే ఈ సినిమాలో ఫైట్స్ అండి, యాక్షన్ ఎపిసోడ్స్ నూనె దేవరాజు గారు చేశారు. నూనె దేవరాజు గారు చాలా ఈ సినిమాకి బాగా సపోర్ట్ చేశారండి. ఆయన మేము ఎక్కడైనా మిస్టేక్స్ చేస్తుంటే కూడా ఆయన దగ్గరుండి ఇలా కాదు ఇలా అని చెప్పేసి చాలా సపోర్టింగ్గా చేయటం జరిగింది. సో ఆయన రాలేకపోయారు, ఆయన కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల. సో ఆయనకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అండి. అలాగే మా ఎడిటరు వినయ్ రాత్రింబాళ్ళు కూర్చొని ఈ సినిమాని ఎడిట్ చేశారండి. ఎన్నిసార్లు ఏ కరెక్షన్ ఉన్నా సరే చేసేవాళ్ళు. అలాగే మాకు మంచి దాన్ని కరెక్ట్ చేయడానికి కూడా సపోర్ట్ చేసిన వినోద్ గారికి కూడా కృతజ్ఞతలండి. అలాగే ఈ సినిమాకి డిఐ భానుప్రకాష్ గారు చేశారు. చాలా చక్కగా డిఐ అందించారు. వారు కూడా చాలా మాకు సపోర్ట్ చేశారు. అలాగే డిఓపి రమణ, నేను ఎన్నిసార్లు ఏ షాట్ పెట్టినా, అలాగే వాళ్ళ టీం మొత్తం రఘు కానీ ఇంకా ప్రసాద్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా రాత్రింబాళ్ళు కులుమనాల్లో అయితే చలిలో వణుకుతున్నా కానీ వాళ్ళు బాగా కష్టపడి చేశారు. అలాగే ఈ సినిమాలో సీజీ చేసిన నవీన్, నేను ఎన్ని కరెక్షన్స్ చెప్పినా ఇక్కడ ఇంకోసారి చేయండి అంటే మామూలుగా అయితే మిగతా వాళ్ళు ఒకసారి చేస్తే మళ్ళీ ఏం చేస్తాంలే అనుకుంటారు. కానీ ఆయన అలా కాకుండా
ఎన్నిసార్లు షార్ట్ ఇచ్చినా కానీ చిన్న కరెక్షన్ ఉంది మళ్ళీ చేయాలంటే మళ్ళీ అంటే దానికి మన చాలా ఎంకరేజ్ చేస్తూ చేశారు ఆయన కూడా, సీజీ చేసి నవీన్ గారు కూడా. అలాగే డిటిఎస్ మిక్సింగ్ నవీన్ గారు, ఆయన కూడా నేను చిన్న కరెక్షన్స్ కూడా మళ్ళీ వెళ్ళి ఇసుకిచ్చినా కానీ సార్ ఇది సరిపోదు సార్ అన్నా కానీ లేదు నాకు ఇలా కావాలంటే విసుకోకుండా మళ్ళీ చేశారు. అలాగే ఆర్టిస్టులు మంజునాథ్ గారు చాలా మంచి రోల్ అండి ఆయనది ఈ సినిమాలో, చాలా బాగా చేశారు. అలాగే ఫస్ట్ జీవా గారికి కృతజ్ఞతలు చెప్పాలండి. సారు ఈ సినిమాలో క్యారెక్టర్ విని మామూలుగా అయితే చూద్దాంలే అనేవాళ్ళు. ఫస్ట్ చెప్పగానే వెంటనే నేను ఇది చేస్తున్నానని చెప్పేసి ఇమీడియట్గా ఎప్పుడు షూట్ అని చెప్పి సారే నాకు ఫోన్ చేసి చాలా డెడికేటెడ్గా, అంటే ఆయన అంత సీనియరు, మామూలుగా నేను కొత్త డైరెక్టర్ని చెప్తే వినాల్సిన అవసరం లేదు, అయినా కానీ నాకు ఇలా కావాలంటే అలా ఈ ఏజ్లో కూడా ఆయన అంత ఎనర్జెటిక్గా చేయటం వల్లే అవుట్పుట్ అలా వచ్చిందండి. అలాగే విజయరంగరాజు గారు ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ చూస్తే మీకు షాకింగ్గా ఉంటుంది. అంటే ఆయన చాలా సీనియరు అన్ని ప్రూవ్డ్ ఆర్టిస్ట్, బట్ ఒక డిఫరెంట్ యాంగిల్లో ఆయన చూపించడం జరిగింది. అలాగే మన జబర్దస్త్ అప్పారావు గారు, సన్నీ గారు, వీళ్ళ కాంబినేషను కామెడీ అదిరిపోద్దండి. చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఆ ఎపిసోడ్ కూడా, ప్రతి ఒక్క ఎపిసోడ్ బాగా వచ్చింది. అలాగే అనంత కొండెప్పి గారు, అలాగే జయప్రద గారు, లావణ్య గారు, ఇంకా నరేంద్ర, వీరు, ఇంకా మా చాలామంది ఆర్టిస్టులు దీంట్లో, వీరభద్రం గారు ఆయన కూడా లేరు, ఆయన కూడా చాలా బాగా చేశారు. చాలామంది పేర్లు మర్చిపోతే కొంతమంది క్షమించండి. చాలామంది చాలా మంచి యాక్టింగ్ అందించారు దీంట్లో. తర్వాత మా హీరోయిన్ అండి రిషిత, తను కూడా చాలా చక్కగా నటించింది ఈ సినిమాలో. ఎన్నిసార్లు మనం ఏది కావాలంటే అలాగా తన యాక్టింగ్ చేసి చూపించింది. చాలా హార్డ్ వర్కర్ అండి. మనం మార్నింగ్ షూట్ చేసి మళ్ళీ నైట్ ఇమీడియట్గా షూట్ చేయాలన్నా కానీ మళ్ళీ ఎస్ సార్ నేను చేస్తాననేది, అలా చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. అలాగే ఈ సినిమాకి మెయిన్ ఈ సినిమాకి మా సిస్టర్ అండి చెమటా జ్యోతిర్మయి. తను యాక్చువల్గా నేను ఒక బడ్జెట్ అనుకుని ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది, కానీ అది మీకు అందరికీ తెలిసిందే, మనం అనుకున్న దానికంటే డబుల్ పైన అయిపోతుంది, అది కామను. తను నా మీద నమ్మకంతో సినిమా బాగా వస్తుంది కంపల్సరీగా తను చూసింది, రష్ చూసి ఇది సినిమా బాగుంది, బాగా వస్తుంది, జనాల్లోకి తీసుకెళ్ళాలి, దీన్ని అందరికీ నచ్చుతుంది, ఇది కుటుంబ కథా చిత్రం, ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, గంటాపదంగా చెప్పగలను. సో తను ఏంటంటే ఇంకా ఎనర్జెటిక్గా ఇది లేదు, ఇది మనం ఖచ్చితంగా కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి దాని అవుట్పుట్కి ఎటువంటి రాజీ పడకుండా కూడా ఈ సినిమాని చేయడం జరిగింది. అలాగే మా మిసెస్ ప్రొడ్యూసరు లక్ష్మీ కుమారి, తను చాలా బాగా సపోర్ట్ చేసిందండి ఈ సినిమాకి. నేను ఎంత కష్టపడినా కానీ తను సపోర్టు బ్యాక్లో తన సపోర్ట్ చాలా ఉందండి. నేను షూట్కి వెళ్ళాలంటే ఏదైతే రెడీ చేయటం మొత్తం అన్నీ కూడా తను వితౌట్ హర్ ఐఎమ్ నథింగ్. సో తను బాగా అంటే ఏ కాస్ట్యూమ్ పెట్టాలి, ఏది మర్చిపోయారు ఏంటి, తను అంటే అలా సపోర్ట్ చేసే వైఫ్ నాకు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుడిని. అలాగే మేడమ్స్ చాలామంది ప్రొడ్యూసర్స్ వాళ్ళ విలువైన సమయాల్ని కేటాయించి నా కోసం ఇక్కడికి దాకా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించారు, వాళ్ళందరికీ నేను చాలా రుణపడి ఉంటాను. అలాగే చాలా దూరం నుంచి చాలా ఊళ్ళ నుంచి కూడా బంధువులు, మిత్రులు, ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడికి అటెండ్ అయ్యారు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకా ఈ సినిమాలో చాలా అందరూ టీం వర్క్ అండి. మా బాయ్స్ అమర్ కానీ, సాజిత్ కానీ, నిఖిల్ కానీ, అలాగే మెయిన్ మా డైరెక్షన్ టీం అండి మణికంఠ ఒకసారి, అలాగే సుబాని అని ఉన్నారు, తనకి ఇప్పుడు మొన్న మ్యారేజ్ అయ్యి రాలేకపోయాడు. తిను చాలా హార్డ్ వర్కర్ అండి. నేను ఏది చెప్తే అది అంటే
నేర్చుకొని మిడ్ నైట్ 3 o'clock కూడా ఏదైనా ప్రాపర్టీ మర్చిపోతే మళ్ళీ ఒక 100 kilometers వెళ్ళి తెచ్చేవాడు. అంత డెడికేషన్ ఉంది ఇతనికి. నెక్స్ట్ మాకు మేనేజర్స్గా పనిచేశారండి మన శ్రీను అండ్ వెంకయ్య అండ్ మన గురవయ్య గారు అని ఒక ఆయన ఉన్నారు. వాళ్ళు కూడా కొంచెము వేరే ఊరు వెళ్తాం, తిరుపతి అలా వాళ్ళు రాలేకపోయారు. వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారండి. అమర్ అండి, సాజిద్, వీళ్ళు స్మోక్ వేయాలంటే అన్నీ వీళ్ళే, సెట్ బాయ్స్ కానీ ఇది కానీ మొత్తం ఇక మిడ్ నైట్ కొండల్లో గుట్టల్లో అన్నీ కూడా చాలా బాగా కష్టపడి పనిచేశారండి వీళ్ళందరూ మొత్తం టీము లేకపోతే సినిమా లేదండి. నేను అక్కడ కనిపిస్తున్నానంటే వీళ్ళందరూ కష్టమే. మా మేనేజర్లు అయితే ఒక విధంగా చెప్పాలంటే షర్టు నలిగిపోతే దాన్ని ఐరన్ కూడా చేసేవాళ్ళు. అంటే అంత డెడికేషన్ ఉండేది అనమాట. అంటే టీము ఇది సినిమా కంపల్సరీ హిట్ ఇది అనేది అందరికీ ఉందండి కాన్ఫిడెన్స్. రేపు ఈ థియేటర్లో మీరు కూడా మీ బ్లెస్సింగ్స్తో కంపల్సరీగా దీన్ని ప్రమోట్ చేయండి. 100% నేను చెప్పింది నిజమండి. ఒకవేళ ఈ సినిమా బాగోలేదంటే అప్పుడు మీరు డైరెక్ట్గా నన్ను అడగొచ్చు, మీరు అంత చెప్పారు సినిమాలో ఏం లేదని. కానీ సినిమాలో చాలా కంటెంట్ ఉంది, 2.5 గంటల కంటెంట్ ఉందండి. UBA సర్టిఫికేట్తో వచ్చింది. సెన్సార్ వాళ్ళు ఒక చిన్న 2 minutes తప్పితే మొత్తం 2.5 hours చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిన సినిమా అండి. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు చూడొచ్చు. మీరు చూస్తే మీ అందరు ఆల్ ఏజ్ గ్రూప్స్కి వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్. అంటే కంపల్సరీ వాళ్ళు పెట్టిన దానికి పైసా వసూలు, ఇది పక్కా అండి. సో మమ్మల్ని అందరినీ మీరు బ్లెస్ చేస్తారని కంపల్సరీగా ఈ సినిమాని రేపు ఆగస్టు 30వ తారీఖు థియేటర్లో రిలీజ్ అవుతుంది. మీ అందరు తప్పకుండా థియేటర్లకు వెళ్ళి చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తే మరింత ఉత్సాహంతో మేము ముందుకెళ్తామండి. ఇంకొకటి ఏంటంటే నేను కీర్తన అనేది ఇది Part 1 మాత్రమేనండి, కానీ నేను అక్కడ మెన్షన్ చేయలేదు. పార్ట్ సీక్వెల్ ఉంది దీనికి, అది ఇంకా అదిరిపోద్ది. ఇది చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి అవుట్పుట్. సో మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అండ్ ఎవరినైనా పేర్లు మర్చిపోతే జయప్రద గారు తను కూడా రాలేకపోయారు, తను కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారు దీంట్లో. అలాగే మేఘన అనే అమ్మాయి కూడా చేసింది, అమ్మాయి ఒక సెకండ్ హీరోయిన్ రోల్ చేసింది. తర్వాత రేణుప్రియ అనే అమ్మాయి ఐటమ్ సాంగ్ చేసింది దీంట్లో, చాలా అద్భుతమైన డాన్సరు. సో చాలా మంది వర్క్ చేశారండి. ఎనీహౌ మీ అందరూ మా అకేషన్కి విచ్చేసినందుకు అందరికీ పేరుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.